హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే మేము నెల్లూరు నుంచి అయితే తిరుమల కొండ మీదకైతే జర్నీ చేస్తున్నాం అనమాట. కార్లో అయితే మేము ఫస్ట్ అయితే తిరుమల కొండ మీదకి అనుకున్నాము లేదా వెంటనే ప్రయాణం అయిపోయామన్నమాట. 2.5 అవర్లో అయితే మేము తిరుమల కొండ మీదకైతే వచ్చేసాము. ఈ రోడ్ అయితే గరుడు వారిది రోడ్ అనమాట. మనకి ఫస్ట్ రాగానే మనకి గరుడు వాహనుడు నమస్కారంతో వెల్కమ్ పలుకుతాడు. తర్వాత అయితే మేము నిదానంగా చెక్ పోస్ట్ కాడికైతే వచ్చేస్తున్నామన్నమాట. ఫుల్గా అయితే జనాలు అయితే ఉన్నారు. మేమైతే బ్రహ్మోత్సవాలు ఇంక 2 డేస్లో ఉండేటప్పుడు అయితే వచ్చామన్నమాట. స్వామివారి దర్శనం చేసుకుందామని. ఇక్కడైతే చెక్ పోస్ట్ కాడికి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాం అనమాట. నిదానంగా చెక్ పోస్ట్ కాడికి వచ్చేసి మా వెహికల్లో చెక్ పోస్ట్ దగ్గర అంతా చెకింగ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే మేము కొండ మీదకి ఎక్కేస్తామన్నమాట. చెక్ పోస్ట్ దగ్గర అయితే మా వెహికల్ అయితే చెక్ చేస్తున్నారు. చెకింగ్ అయిపోయాకైతే మేము నిదానంగా కొండ మీదకి అయితే 45 మినిట్స్ అయితే అట్లా టైం ఇస్తారు. నెక్స్ట్ టైం అయితే 45 మినిట్స్ ఇచ్చారు. ఈసారి కూడా అదే టైమింగ్ ఇస్తుంటుంటారు. నిదానంగా మేమైతే కొండపైన అయితే పోయినసారి ఎండాకాలంలో వచ్చాము. అప్పుడైతే చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఈసారి అయితే పచ్చదనంగా చెట్లన్నీ బాగున్నాయన్నమాట. కొండ మీదకి ఎక్కేటప్పుడు అయితే చాలా చల్లగా గోవింద నామస్మరణ చేసుకుంటూ అక్కడ ఉండే శ్లోకాలను మేము చదువుకుంటూ మంచిగా దేవుడిని నామస్మరణ చేసుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ ఆడ శ్లోకాలు రీడ్ చేసుకుంటూ మంచిగా కొండ మీదకి అయితే ఎక్కేసాము. మా పిల్లలు అయితే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. కొండలు ఎంత చూసుకుంటూ నిదానంగా పైకైతే 45 మినిట్స్ అయితే టైంలో ఎక్కాలన్నమాట. అంతకంటే ముందైతే మనం ఎక్కకూడదు. మనకి ఇచ్చిన టైమింగ్స్లోనే మనం కొండపైకి ఎక్కాలి. నిదానంగా పైకి వచ్చేసాక మేమైతే ఇక్కడ స్టార్టింగ్ రాగానే అయితే బ్రహ్మోత్సవాలకి మంచిగా అలంకరణ అయితే చేస్తున్నారు. మేమైతే అనుకున్నాము నైట్ టైం అయితే ఇంకా బాగా అలంకరణ అయితే ఇంకా బాగా లైటింగ్స్ వెళ్తురైతే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మార్నింగ్ కాబట్టి కొంచెం డెకరేషన్ అయ్యే వరకే చూసాం మేము. నైట్ టైం అయితే ఆ లైట్లన్నీ వెలుగుతాయి కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇక్కడ పూల డెకరేషన్ కూడా స్వామివారికి మంచిగా చేస్తారనమాట. ఈ పూల అలంకరణ ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని చూడడానికి అది పనిగా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తుంటారు. మేమైతే చక్రస్నానానికి అయితే ఎప్పుడైనా వద్దామని అనుకుంటున్నాం. కానీ మాకైతే ఎప్పుడూ చక్రస్నానానికి వీలైతే కావట్లేదు. ఆ స్వామివారి దర్శనం ఉంటేనే ఈ కొండ మీదకైతే వస్తామన్నమాట. లేకపోతే అయితే రాలేమన్నమాట. నిదానంగా మేము చూసుకుంటూ వస్తున్నాము. జనాలు అయితే ఎంత రష్గా ఉన్నారు. స్వామివారు అంటే ఎంత భక్తో జనాలకి చూడండి ఎంత జనాలు అయితే ఉన్నారు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారనమాట. ఇక్కడైతే పిక్స్ కూడా దిగుతున్నారు జనాలు. మేము కూడా అయితే పిక్స్ అయితే దిగుదాం అనుకున్నాం. కానీ అయితే మాకు పెద్ద టైం లేదు కాబట్టి మేమైతే తొందరగా చూసుకుంటూ రిటర్న్ అయిపోయాము. చూడండి లైటింగ్ ఎంత వెలుతురు పెడుతున్నారు. చూడండి జనాలు ఎంత మంచిగా వెంకటేశ్వర స్వామి దగ్గర పిక్స్ అయితే దిగుతున్నారు. లైటింగ్స్ అయితే ఎంత బ్రహ్మాండంగా పెడుతున్నారు. మేము ఎప్పుడైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడు రాలేదన్నమాట. ఈ లైటింగ్స్ ఈ వీడియోస్ అని నేను 3-4 ఎపిసోడ్ అయితే వీడియో తీశానమాట. అవి కూడా నా వీడియోస్ కోసం మీరు చూడండి. నేను లక్కీస్ కిచెన్లో ఏ వీడియోస్ చేస్తున్నానో అవన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.